శ్రీజ ఏమో ఇంత ఉంటుంది, భరణ ఏమో అంత ఉంటాడు. వీళ్ళిద్దరికి ఎలాగిస్తారు గేమ్? అన్ఫేర్ కాదా ఇది? శ్రీజ హైట్కి భరణి హైట్ సంబంధం ఏమైనా ఉందా అక్కడ? ఇప్పుడు దివ్యనికిత ఆడింది, దివ్యనికిత ఆడిపోయిన భరణి ఆడాలి కదా. భరణి ఇంజురీ కాబట్టి దివ్యనికిత ఆడింది. ఒక భరణి ఇంజురీ కాబట్టి భరణి కదా ఆడాలి. అంత హైట్ వేరియేషన్ ఉన్న వాళ్ళకి ఆ టాస్క్ ఎలాగిస్తారు? అసలు ఇంపాసిబుల్ టాస్క్ అది. అసలు ఆ అమ్మాయికి ఎక్కడ హోప్ కూడా లేదు. అమ్మాయి ఉన్న హైట్కి ఆ స్టిక్ పట్టుకొని పైకి లేపాలంటే స్టిక్ వెయిట్ కాదు కదా. ఇప్పుడు స్టిక్ మన హైట్కి ఎంత హైట్ ఉందో మనం పెట్టగలం. మన హైట్కి అంత ఆకాశాన్ని అంటేటుంటే ఏం పెడతాం? స్టిక్ పైకి లేపుతుంటే స్టిక్ షేక్ అవుతుంది కదా. ఎక్కడ అవుతుంది? అసలు అమ్మాయి ఒక్క రౌండ్ కూడా పెట్టడానికి అవ్వలేదు. అంత స్ట్రాంగ్గా ఆడిన అమ్మాయి ఒక రౌండ్ కూడా ఎందుకు పెట్టలేకపోయింది? మీరు పెట్టిన అన్ఫేర్ టాస్క్ వాళ్ళు కాదా? చెప్పండి. చూసిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి.